ఇప్పుడే ఫుడ్ డొనేషన్ కోసం అయితే మా టీం మెంబర్స్తో అయితే మాట్లాడాను. ఇలా మాట్లాడి ఫోన్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చే టైంకి ఫుల్ అండ్ ఫుల్ వర్షం పడుతుంది. ఈ ఆకాశ కోసం మీకు తెలిసిందే కదా, అసాధ్యాన్ని కూడా సాధించేసేంతవరకు మనం ఈ వర్షం మనల్ని ఏం చేయలేదు. సో మనలకు వర్షం అయితే తగ్గింది, థ్యాంక్స్ టు గాడ్. వర్షం అయితే అసలే సో స్టార్ట్ అయిపోతున్నాం. సో ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా టీం మెంబర్స్ అయితే రూమ్లో ఉన్నారు, నేనైతే ఇంటికి వచ్చాను వారాలు కాబట్టి. వాళ్ళైతే బైక్ మీద వచ్చేస్తున్నారు, నేనైతే కార్ మీద వెళ్తున్నాను. మా ఇద్దరం పొగిరి దగ్గర మేము మళ్ళీ కలుస్తాం. ప్రెసెంట్ అయితే నేను పొగిరి అయితే వచ్చేసాను, బట్ మా వాళ్ళు అయితే రాలేదు. ఐ థింక్ వర్షంకి ఎక్కడో దొరికిపోయారేమో. కాల్ చేస్తే వర్షం ఇప్పుడే జస్ట్ తగ్గింది వస్తున్నామని చెప్పారు, ఇంకైతే రాలేదు. కాల్ అయితే ఇద్దరు లిఫ్ట్ చేయట్లేదు, డ్రైవింగ్ అయితే ఉన్నారు అనిపిస్తుంది నాకు. సో ప్రెసెంట్ అయితే టీం అయితే వచ్చేసారు, ఫుల్ తడిసిపోయారు అనమాట. సో ఆ బ్రో ఎక్స్ప్లోర్ రాసాం బ్రో, మీకు తెలిసే ఉంటది. మా టీం ప్రసాద్ అండ్ జై. సో టీం అయితే వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే బాగా తడిచిపోయాం ఫుల్ గా. ఇప్పుడే మావాడు డ్రెస్ చేంజ్ చేసి ఎక్స్ప్లోర్ రాసాం బ్రో. హాయ్ చెప్పు మనీ. సో స్టార్ట్ ద రైడ్. సో ప్రెసెంట్ అయితే చాలా అంటే చాలా అయితే లేట్ అవుతుంది. యాక్చువల్లీ మేము 7 కనుక్కున్నాం ప్లాన్, బట్ రెయిన్ వల్ల 2 hours చాలా లేట్ అయిపోయింది, చాలా తడిచిపోయాము. ప్లస్ మేము సెపరేట్ ఉన్నాము. వారాలు మా విలేజ్ లో అవ్వడం, వీళ్ళు రూమ్ కి వెళ్ళిపోయారు, నేనైతే ఇంటి దగ్గర ఉండిపోయాను. అది మైనస్ పాయింట్ అయిపోయింది. వీళ్ళు బైక్ తో వచ్చారు, ఇంకా లేట్ అయిపోయి తడిచిపోయారు చాలా. సో డ్రెస్ తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది, చేంజ్ చేసుకున్నాం. ప్రసాద్ బ్రోకి ఏం డ్రెస్ లేవు, సో తడి బట్టలతోనే ఉన్నాడు. సో టైం పడుతుంది, మినిమం 2 maximum అంతకన్నా 1 hour టైం అయితే పడుతుంది. ప్లస్ ఈ ట్రాఫిక్ ఒకటి, రెయిన్ కదా, సో స్లోగా వెళ్తున్నాం సేఫ్టీగా, ఫాస్ట్ గా అయితే వెళ్ళట్లేదు. సో స్టార్ట్ అయ్యాం, రెయిన్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. దేవుడు చాలా అంటే చాలా టెస్టులు పెడలేదు, బట్ ఎన్ని టెస్టులు పెట్టినా మేమైతే సింపుల్ గా పాస్ అయిపోతాం. మాకు మా టీంకి ఆ స్పిరిట్ అయితే ఉంది, ఎన్ని పెట్టినా మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మేము అనుకుంటే ఈరోజు చేసే వరకు నిద్ర అయితే చూస్తున్నారు గైస్. వర్షం అయితే అంత పడుతుందా? వర్షంలో డ్రైవింగ్ అయితే చాలా కష్టం, చాలా అంటే ఇబ్బందిగా ఉంది. నాకైతే ఎక్కడైనా ఆగేసి వెళ్దామని ఆలోచిస్తున్నా, కానీ బైక్ తో వెళ్ళిన వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చెరుకులు ఎలా తగులుతాయో తెలుసు కదా. ఆగేసి వెళ్దాము, రిస్క్ ఎందుకు తీసుకుందాము అని అనుకుంటున్నా, బట్ రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేదు రిస్క్ మాత్రం. సో ఫైనల్లీ రీచ్ శ్రీకాకుళం. రైట్ సైడ్ మనం వెళ్ళిపోవాలి. శ్రీకాకుళం అయితే వచ్చాం. మన లక్ ఏంటంటే వర్షం అయితే తగ్గింది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ట్రైన్ తగ్గాలి. 100% లో మేము ప్రెసెంట్ అయితే ఒక 50% వరకు అయితే అప్రోచ్ అయిపోయాం. సో మిగతా 50% డోనర్స్ చూడాలి, నెక్స్ట్ ఫుడ్ మేము చూడాలి, వర్షం కొంచెం తగ్గాలి. ఈ రెండు మాకు ప్లస్ అయితే సో అంటే సో హ్యాపీ. సో ఈ బ్రిడ్జ్ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అది ఎంట్రన్స్ శ్రీకాకుళం ఎంట్రన్స్ నగరపాలక సంస్థ. సో రీసెంట్గా అయితే ఇది రెనోవేషన్ చేయించారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ లేకుండా అయితే వెళ్తున్నాం, వర్షం కదా ఫుల్. వాళ్ళిద్దరూ సో మా ఇద్దరం అయితే ఫోన్ అయితే తడిచిపోతుంది వర్షంకి. ప్రెసెంట్ అయితే టెంపుల్లోకి అయితే వచ్చేసాం. వర్షం అయితే ఆఫ్ అయితే అవ్వలేదు, వర్షం కంటిన్యూగా పడుతుంది. ఇక్కడైతే షెల్టర్ ఉంది. వర్షం అదే 10 మందిలో ఉన్నాం అంటాను. అక్కడ 3 ఉన్నారు, అక్కడ మనం 5 10 మంది ఇటు పట్టరా. అక్కడ ముసలోడు ఉన్నాడా, 10 మందికి పట్టరా నాన్న. సరే 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 అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి కూడా అడిగా మెయింటైన్ కావాలని, సో చెప్పారు. సో ఫుడ్ తేడానికి అయితే ప్రెసెంట్ వెళ్తాం. ప్రెసెంట్ అయితే అరసవేల్ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో మీ టెంపుల్ మీ అందరికి తెలిసే ఉంటది. మాకు వర్షం చాలా ప్లస్ చేసింది మాకైతే. సో వర్షం అయితే టోటల్లీ ఆగిపోయింది, అస్సలు ఒక్క చినుకు కూడా పడట్లేదు. అడుగు పెట్టాం, సో వెంటనే ఆగిపోయింది. అది మా లక్ అని చెప్పొచ్చు. సో గుడి నుంచి అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం. సో బెస్ట్ హోటల్ని మేము సజెస్ట్ చేస్తాం. నార్మల్ హోటల్స్ ఒక 10 రూపీస్ 30 రూపీస్ 100 రూపీస్కి అయితే కక్కుర్తి పెడిపోం. సో బెస్ట్ మన ఫుడ్ డొనేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు అడిగితే మనం అది ఇవ్వడం. ఫుడ్ డొనేషన్ అంటే దానికంటే ఎక్కువగానే చేద్దాం.
ఫుడ్ డొనేషన్ కాన్సెప్ట్ అందరూ ఏమనుకుంటున్నారు ఇంత దూరం వచ్చి ఇలా చేయడం కంటే ఇంకా బాగా చేయాలి, బెటర్గా రెండు. ఈ రూట్లో ఏం లేవు, ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ హోటల్ గజపతి దగ్గర ఉన్నాము. సో ఇక్కడైతే పార్సల్ తీసుకోవడానికి టోకెన్ అయితే ఇచ్చారు. ఓకే, పార్సల్స్ అయితే ప్యాక్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, పార్సల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మనం టెంపుల్ దగ్గర ఉన్న బెగ్గర్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి 12:15 అవుతుంది. టైం అయిపోయింది, వాళ్ళు 12కి తెచ్చేయమన్నారు. కొంచెం ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది, ఆ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, వాళ్ళు ఉంటామని చెప్పారు. 12:30 అయినా ఒక 10 minutes మేము రీచ్ అయిపోతాం. గుడికి వెళ్ళండి. డొనేట్ చేస్తున్నాం. అక్కడ ఉన్నారు కదా వాళ్ళు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతే నీకు పంపిస్తారు, తాళాలు పెడతారు. అందుకు ఒక 5 నిమిషాలు. ఓకే, ఎక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. కొంతమంది విఐపీస్ వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనల్ని సెపరేట్గా మళ్ళీ విఐపీ క్వార్టర్లో లోపలికి పంపిస్తారు. మన కార్ అయితే లోపలికి ఎంట్రీ పాస్ ఇచ్చేసారు. కార్ ఓన్లీ విఐపీస్కి లోపల ఎంట్రీ. యాక్చువల్లీ మనం కార్ లోపలికి తెచ్చే ఉద్దేశం అయితే లేదు. బట్ ఏంటంటే ఫుడ్ ఉంది కదా, అంత ఫుడ్ అక్కడి నుంచి పార్కింగ్ నుంచి ఇక్కడ వరకు మనం క్యారీ చేయలేము. దట్స్ వే కార్ ఇక్కడ వరకు తేవాల్సి వచ్చింది. ఇప్పుడు కార్ ఒక సైడ్ పెట్టేసి ఫుడ్ అంతా తీయాలి. ఫుడ్ అంతా తీసేసి సెపరేట్ చేసి మళ్ళీ కార్ సెపరేట్ ఇంకో దగ్గర పార్కింగ్ పెట్టాలి. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి సార్. నేను మాట్లాడినా పోలీస్ తెలుగు మాట్లాడు. సార్ ఇలా ఫుడ్ తెచ్చాను సార్, ఫుడ్ ఇక్కడ పెడతాం. సరే, పెట్టడానికి పోలీస్ పర్మిషన్ కోసం అనేసి మన ఇద్దరు టీం మెంబర్స్ వెళ్తున్నారు. సో పోలీస్ సార్ది పర్మిషన్ అడిగిన తర్వాతే మేము ఏం చేసినా రూల్స్కి ఎగ్నెస్ట్గా అయితే చెయ్యం, రూల్స్కి ప్లస్గానే మేము చేస్తాము. సో మన వాళ్ళు అయితే పోలీస్ సార్ అయితే ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ దర్శనంకి లోపలికి వెళ్ళిపోతారు. ఆ ఫ్రంట్ కార్ వెళ్తుంది కదా, సో ఇక్కడ సేమ్ అనమాట. బట్ ఏంటంటే మనం ఫుడ్ తీయడానికి అయితే టైం పడుతుంది. దట్స్ వై మనం కార్ ఇక్కడ ఉంచాలి. మినిమం టు మ్యాక్సిమం 10 minutes అని కార్ ఇక్కడ ఆపాలి. సో ఆపడానికి అయితే రూల్స్ ఉండవు. సో మన వాళ్ళు ఆ 10 minutes పర్మిషన్ కోసం సార్ దగ్గరికి వెళ్ళారు. మన వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు ఏంటని. సో సార్ ఏం చెప్తారు చూద్దాం. ఓకే, సార్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో కార్ అయితే సైడ్కి పెట్టాలంటున్నారు. ఓకే, అయితే పెడదాం. లేదు అంటే ఫుడ్ తెచ్చాం ఇక్కడ డొనేషన్ కోసమని. సో సార్ ఇక్కడ కార్ పెట్టేసి డిక్కీలో ఫుడ్ ఉంది, పెట్టుకోవచ్చా? క్లాక్ ఏనో క్లాక్ నిన్న
కుర్రోడికి నా ఇంటి అది ఇంకోటి వద్ద పుట్టరు పుట్టది అమ్మ అన్నదానం నువ్వు చేస్తాను సరిపోయింది తాతయ్యకి ఇస్తావా నాన్న అటు వెళ్ళాడు నాన్న ఇచ్చే ఒకటి ఒక తాతయ్య తాతయ్యకి సరే మరి తమ్ముడు లేరు ఇంకా దేవస్థానం పట్టుకొని వెళ్ళండి తాతయ్యకి ఇచ్చాడు అక్కడ తినగలవా తీసేవాడు తింటారా ఆకాశన్న సో ఫుడ్ డొనేషన్ కంప్లీట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంది, రెయిన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గాడ్ అంటే చాలా హెల్ప్ చేశాడు. వర్షంకి మెయిన్ అంటే భయపడ్డాం. సో థ్యాంక్స్ టు గాడ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు హ్యాపీగా తడుచుకొని వెళ్ళచ్చు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వచ్చింది పట్ల ముంచి కొట్లమా ఒక పట్ల ముందు ఒకటి ఆ రెండు మరి వాళ్ళిద్దరు అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఒకటేనా అయితే ఒకటి ఇచ్చిరా. ఇప్పుడు వచ్చింది ముసలి. సరేనా? ఓకే ఓకే సరే అన్నమాట ఓకే అమ్మా వస్తాను అమ్మా వస్తాను అమ్మ వస్తాను. మీ ఆరోగ్యాలు ప్రసాదించి బాగా చదువుకొని ఉద్యోగాలు వచ్చి మళ్ళీ మాకు అన్నం పెట్టాలి. మళ్ళీ మాకు అన్నం పెట్టాలి. అలానే అమ్మా అలానే వస్తాను. ఓకే ఉందన్న నీ హ్యాపీనెస్ చెప్పలేను బ్రో. అసలు అంటే లైఫ్కి ఏదో నా ఒక హ్యాపీ మూమెంట్ ఉందేనంటే ఇదే నా వరంగా. ఈ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. ప్రసాద్ నీ మూమెంట్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన రాజాం నుంచి శ్రీకాకుళం వచ్చి డొనేట్ చేస్తున్నాము. అది ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ అంటావా? ఎంత లాంగ్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాము. తిన్నావా? బొమ్మలు లేదు లేదా మహాదేవ నాన్న బాయ్. సరే అయితే బాయ్ నాన్న వాళ్ళు అక్కడ ఎర్రోడు ఉన్నాడు. ఓకే సరే బాయ్ 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 వస్తామైతే నాన్న. ఎవరికి ఇంకా నీకని సార్ ఇక్కడ ఎక్కడ దగ్గర నా వీడియో ఇక్కడ ఫుడ్ ఎక్కడ ఉంటుంది మరి? కావాలి మీరు ఇచ్చేస్తారు. అది ఫుడ్డేనా? ఇక్కడ ఎందుకు భోజనం అవుతుంది? అందరం సాయం అందరం రండి కాకపోతే మీరు అడిగిన అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకో హోటల్కి వచ్చాం. 2 or 3 మెంబర్స్కి అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకో హోటల్కి వచ్చాం. మళ్ళీ ఇంకోటి వచ్చాం. నా ఫుడ్ ఏముంటాయి మన దగ్గర? సో వాళ్ళ ఇష్ట ప్రకారం మన ఫుడ్ డొనేషన్ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏమడిగితే అది మనం చేయడం. సో వాళ్ళైతే ఫుడ్ తినము, మేమైతే టిఫిన్స్ తింటామని చెప్పారు. సో టిఫిన్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చి టిఫిన్స్ అయితే తీసుకుంటాం. సో టిఫిన్స్ అయితే పార్సల్స్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేయడం. అలా పొడది చూడు. అలా మీకు ఇస్తాం కదా ఒకసారి. అమ్మా ఎత్తుకు తీసుకో అమ్మా. ఈ ముద్దలమ్మకే ఇమ్మను. వేడిగా ఉంది తినేయండి. వేడిగా ఉంది. మళ్ళీ చల్లారి అనుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలం. సో ఫైనల్లీ హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ ఫుడ్ డొనేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రైన్ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. ఆన్ టైం వరకు అసలు వర్షమే పడలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అయ్యేలోపు మేము ఇలా శ్రీకాకుళం ఎంట్రీ ఫుడ్ కోసం సెర్చ్ చేసిన టైంకి వర్షం అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో మెయిన్లీ థ్యాంక్స్ టు గాడ్. సో గాడ్ చాలా హెల్ప్ చేశాడు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మన కోసం తెలిసిందే కదా, ఐలో రాసం టీం అనుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలం.